హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు. అయితే కొంతమంది స్టూడెంట్స్కి ఈరోజు వచ్చిన కాలేజ్ నచ్చలేదు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలా అని అడుగుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 16th లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. సీట్ నచ్చినా నచ్చకపోయినా జస్ట్ రిపోర్ట్ చేయండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వకండి. ఎందుకు రిపోర్ట్ చేయమంటున్నా అంటే ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే మీకు రిపోర్ట్ చేసి పెట్టుకున్నారు కనుక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సేఫ్ సైడ్గా సీట్ అలానే ఉంటుంది. రిపోర్ట్ చేయండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవి ఇవ్వకండి. అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయవలసిన అవసరం లేదు. కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటేసారి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసిరు కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో సీట్ నచ్చని స్టూడెంట్స్ జస్ట్ రిపోర్ట్ చేసి రండి, మేము సెకండ్ ఫేజ్కి వెళ్తున్నామని చెప్పి ఒరిజినల్స్ ఇవ్వకుండా రండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ వచ్చింది మాత్రమే ఉంటుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు బ్యాడ్ లక్ ఉండి సీట్ రాలేదు అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేసి పెట్టుకున్నారు కనుక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ ఉంటుంది. రిపోర్ట్ చేస్తేనే ఉంటుంది, చేయకపోతే ఉండదు. సో రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉండదు. కావాలనుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.